పేరిట మనం చేస్తున్నాను. వారు వస్తూ ఉండగా మనము చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించుకుందాం. అలాగే మరొక గెస్ట్ స్పీకర్ ఈరోజు మనతో ఉన్నారు. దయచేసి ఈరోజు అడిగిన వెంటనే కాదనకుండా మన మధ్యలో మనతో ఉండడానికి, ఈరోజు దేవుని వర్తమానాన్ని అందించడానికి విచ్చేసిన బ్రదర్ యోహాన్ గారు, సంఘమిత్రాలో డాక్టర్గా పనిచేస్తున్న బ్రదర్ యోహాన్ గారు, వారు కూడా వచ్చి వేదికని అలంకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. వారికి చప్పట్లు కొడుతూ ఆహ్వానం తెలియచేద్దాం. ఈ సమయంలో రెండు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే ఎవరైతే కొరియోగ్రఫీ ప్రిపేర్ అయ్యి ఉన్నారో దయచేసి వారికి సమయాన్ని అప్పగించబడుతుంది. వారు కొరియోగ్రఫీ చేసిన తర్వాత మనము స్కిట్ ఒకటి చూడబోతున్నాం. ఆ తర్వాత దేవుని వర్తమానాన్ని మనం విందాం. దైవ కార్యము కన్య మరియ గర్భమందు శిశువు పుట్టెను. ఆశ్చర్యము ఓహో ఆనందం రాజు యేసుక్రీస్తుని జననము. ఆహేమ దృశ్యము ఓహో మహత్యము సర్వోన్నతుని స్వరూపము ప్రత్యక్షము. शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। गड़रिए हाथ में भेड़ों को चराते थे, गड़रिए हाथ में भेड़ों को चराते थे, गड़रिए रात में भेड़ों को चराते थे, गड़रिए रात में भेड़ों को चराते थे। दूत संदेश उन्हें दे गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था, स्वर्ग झूम झूम करके ये गाता था। सारी दुनिया
सारी दुनिया का नूर आ गया आज पहला मसीह हो 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 गया వెలుగులతో లోకమంతిండనే నిండిపోయేనే తన రాకతో పుడమి పొంగిపోయేనే లోకాలనే లేటి యేసయ్య పుట్టాడని ఊరూరా తిరిగి చెప్పాలయ్యా గుండెలోని బాధలు తీసి గంతులేసి ఆడాలయ్యా పండుగ చేద్దాము మనమంతా కలిసి పండుగ చేద్దాము మనమంతా కలిసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి పర్ఫార్మెన్స్ చేసిన మన యూత్ వారికి మరొకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ సమయంలో మనం ఒక ప్రత్యేకమైన పాట విందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ లిల్లీ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఆ తర్వాత మనము మన యూత్ వారు స్కిట్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ఆ తర్వాత మన మధ్యలో కిరణ్ గారు ఉన్నారు, వారు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు. హల్లెలూయా. పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు తలమైన లేదే జన్మకు తల వంచే సర్వలోకము తల వంచే సర్వలోకము పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు
జీనుల హృదయాలు వశమాయి జీనుల హృదయాలు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన లిల్లీ గారికి మరొకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ సమయంలో జరగనున్న కార్యక్రమం కొరకు మన మధ్యలో ఉన్న మెర్సీ సుదర్శన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం మనము యవనస్తుల క్రిస్మస్ని ఉద్దేశించి మన మధ్యలో ఉన్న పాస్టర్ కిరణ్ గారు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఆ తర్వాత మనం దేవుని వాక్యంలోకి ముందుకు కొనసాగుదాం. దానికంటే ముందు మన యూత్ వారు కూడా స్కిట్కి ప్రిపేర్ అయి ఉండవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రార్థన అనంతరం మన యూత్ వారు స్కిట్ పర్ఫార్మెన్స్ చేయడానికి సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. ఈ సమయంలో ముఖ్యంగా యూత్ వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి ఈ సమయంలో సండే స్కూల్ బిడ్డలు ఎవరైనా ఉంటే పైకి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఎవరైనా చంటి బిడ్డలు ఉంటే దయచేసి పైకి పంపించండి మీ పిల్లల్ని. పైన సండే స్కూల్ జరుగుతుంది. ఓకే, విత్తబడబోతున్న వాక్యం నిమిత్తం మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళ మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయా తండ్రి ప్రభ, నశించిపోతున్న మమ్మల్ని తండ్రి ప్రభ అయా రక్షించడానికి ఈ లోకానికి నరునిగా జన్మించిన యేసయ్యా మీకే స్తోత్రాలు. మా రక్షకుడా మీకే స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. అయా తండ్రి ప్రభ, ఈ యూత్ క్రిస్మస్ ఇంతవరకు మీరు తోడుగా ఉండి అయా పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు నీ దాసు నిలబడి వాక్యాన్ని విచ్చుచుండగా పరిశుద్ధాత్ముడా మందరికీ కావలసిన వర్తమానాన్ని మీరే అనుగ్రహించండి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రార్థన చేసిన మెర్సీ సుదర్శన్ గారికి మా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మనము మన యూత్ వారిచే ఒక ప్రత్యేకమైన స్కిట్ని వీక్షిద్దాం. ఇప్పుడు జరగబోయే స్కిట్ ఏంటంటే, ఒక సిస్టర్ షారోన్ గారు వాళ్ళ ఇంట్లో ఒక సెలబ్రేషన్ స్టార్ట్ చేశారనమాట, క్రిస్మస్ సెలబ్రేషన్స్. అక్కడికి చాలామంది స్పెషల్ గెస్ట్లు వచ్చారంట. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. క్రిస్మస్ సెలబ్రేషన్స్కి అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. ఇవాళ స్పెషల్ గెస్ట్లు వస్తున్నారు. అయినా ఇంకోసారి అరేంజ్మెంట్స్ అన్నీ చెక్ చేసుకుంటాను. హాయ్, ఐ యామ్ ది క్రిస్మస్ ట్రీ. అఫ్ కోర్స్ నా గురించి నేను అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. క్రిస్మస్ ట్రీ అంటే నేనే. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ.
Hi, I'm Christmas star. Hi tree, how are you? You were so beautiful tree. హాయ్, థ్యాంక్ యూ. మౌషి నా గురించి మీ అందరికి బాగా తెలుసు కదా. క్రిస్మస్ అంటే ఫస్ట్ నేనే గుర్తొస్తా కదా. మీ అందరి ఇంటిపై నేనే కదా ఉంది. చాలా ఇంపార్టెంట్ నేను క్రిస్మస్కి. Hi, I am Christmas cake. Hi, Star. హాయ్ Hi, కేక్. Tree, how are హాయ్ you? కేక్. ఇప్పుడే అనుకుంటున్నాం ఇంకా కేక్ రాలేదేంటా అని. యా, కొంచెం లేట్ అయింది. అయినా క్రిస్మస్ కేక్ లేకుండా క్రిస్మస్. అమ్మాయ క్రిస్మస్కి కావాల్సిన అన్నీ వచ్చేసినాయి. కానీ నాకున్న ప్రత్యేకతే వేరు. ఎందుకంటే మీ అందరి ఇంటి పైన నేనే కదా ఉండేది. కానీ చాలా చాలా కలర్స్తో, చాలా చాలా సైజెస్లో, చాలా చాలా అట్రాక్ట్గా మీ అందరూ నన్ను బాగా కొనుక్కుంటారు కదా. కానీ చూడండి, ట్రీ పైన నేనుంటా. హలో ట్రీ, ఇక్కడ ట్రీ. హలో స్టార్. నా గురించి తెలుసా నీకు అసలు? క్రిస్మస్ ట్రీ అంటే నేను. సో క్రిస్మస్ ట్రీని చాలా అందంగా డెకరేట్ చేస్తారు. మంచి మంచి గిఫ్ట్స్ తోటి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి చాలా అందంగా డెకరేట్ చేసి ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు. సో ఈ క్రిస్మస్కి రీజన్ నేను. హలో మర్చిపోయినట్టున్నారు, గుర్తు చేస్తాను ఆగండి. అసలు క్రిస్మస్ కేక్ లేకుండా ఎక్కడైనా క్రిస్మస్ జరుగుతుందా? క్రిస్మస్ రాగానే గొప్ప గొప్ప పదార్థాలతో, శ్రేష్టమైన పదార్థాలతో, వెరైటీ ఫ్లేవర్స్, వెరైటీ కలర్స్తో నన్ను చేస్తారు. అసలు క్రిస్మస్ కేక్ లేకుండా ఎక్కడైనా క్రిస్మస్ జరుగుతుందా? ప్లీజ్ మేక్ ఏ మూవ్. ద గ్రీటింగ్ కార్డ్ ఈస్ హియర్. హాయ్ గ్రీటింగ్ కార్డ్. హాయ్ ట్రీ. హ్యాపీ క్రిస్మస్. హాయ్ గ్రీటింగ్ కార్డ్. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ గ్రీటింగ్ కార్డ్. థ్యాంక్ యూ. గ్రీటింగ్ కార్డ్ నువ్వు చెప్పు వీళ్ళకి. క్రిస్మస్ అంటే ఎవరు ఇంపార్టెంట్? ఫస్ట్ స్టార్ కదా. వెయిట్ క్రిస్మస్కి నేను కదా ఇంపార్టెంట్. అందరికీ, చాలా దూరంలో ఉన్న వాళ్ళందరికీ గ్రీటింగ్ ద్వారా నన్ను కదా పరిచయం చేస్తారు. హాయ్ అందరికీ, హ్యాపీ క్రిస్మస్. హాయ్ ట్రీ, హాయ్ స్టార్, హాయ్ కేక్. హాయ్ శాంటా. హాయ్ క్రిస్మస్ తాత. నన్ను తాత అనొద్దు, ఐఎమ్ ఏ శాంటా. ప్లీజ్ కాల్ మీ శాంతా. ఓకే చెప్పండి శాంత, ఇప్పుడు ఎవరు ఇంపార్టెంట్? నేను కదా ఇంపార్టెంట్. అసలు ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు? క్రిస్మస్ అంటే శాంతా, శాంతా అంటే క్రిస్మస్. ఈ విషయం చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. సరే ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ట్రెండ్ నేను. క్రిస్టియన్స్ కాని వాళ్ళు కూడా నన్ను అందంగా డెకరేట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. ఫిలిం యాక్టర్స్, మినిస్టర్స్ అందరూ కూడా నన్ను చాలా అందంగా డెకరేట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. నాతో సెల్ఫీలు దిగుతారు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కూడా పోస్టులు పెడతారు. తెలుసా, ఈ క్రిస్మస్కి రీజన్ నేను. హలో, వెయిట్ మర్చిపోయినట్టున్నారుగా. మీ అందరికీ ఒక గుర్తు చేస్తా. క్రిస్మస్ అంటే మీకు గుర్తు రావాల్సిన స్టార్ కదా. అసలు జ్ఞానుల్ని క్రీస్తు దగ్గరికి నడిపించింది ఎవరు? నేను కదా. నాకున్న ప్రత్యేకతే వేరు. కాబట్టి నేనే చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. హలో స్టార్, నేను అసలైన రీజన్. ఎందుకంటే నన్ను కదా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అందరినీ గ్రీట్ చేసి అందరింటికి వెళ్ళి జాయ్ని, హ్యాపీనెస్ని అందరికీ పంచుతాను కదా. అందుకే నేను క్రిస్మస్ సీజన్ కోసం చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఐఎమ్ ద రీజన్ ఫర్ ద సీజన్. హలో కేక్ అంటే ఏంటి? తీయదనం. అందరూ హ్యాపీగా వస్తారు కాబట్టి ఆ కేక్ని వాళ్ళని కట్ చేసి పెట్టినప్పుడు వాళ్ళు హ్యాపీగా తింటారు. అసలు గట్టిగా మాట్లాడితే పిల్లలందరూ కేక్ కోసమే క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వస్తారు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, శాంతా గిఫ్ట్ల కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో తెలుసా? నేను అన్ని ఏరియాస్కి తిరిగి ఏసే పుట్టు గురించి అందరికీ చెప్పి నా గిఫ్ట్లు అందరికి ఇచ్చి నేను కదా అసలు క్రిస్మస్కి ఇంపార్టెంట్. ఐ ఆమ్ ది రీజన్ ఫర్ ది సీజన్. సరే ఒప్పుకుంటాను. కానీ క్రిస్మస్కి ట్రీ ఎందుకు పెడతాడు తెలుసా? ట్రీ చాలా గ్రీన్గా ఉంటుంది. గ్రీన్ అంటే లైఫ్. గ్రీన్లో లైఫ్ ఉంటుంది కాబట్టి నన్ను అందంగా డెకరేట్ చేసి ప్రతి ఇంట్లో నిత్య జీవం ఉండడం కోసం, ఎవరీ లాస్టింగ్ లైఫ్ కోసం నన్ను అందంగా డెకరేట్ చేసుకొని క్రిస్మస్ ట్రీని ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు. సో ఐ ఆమ్ ది రీజన్ ఫర్ ద సీజన్. హలో, క్రిస్మస్ ట్రీ పెట్టేది ప్లాస్టిక్ ట్రీనేనమ్మా, ఒరిజినల్ ట్రీ కాదు. హాయ్ మెరీ క్రిస్మస్. హాయ్ మెరీ క్రిస్మస్. విన్నాను మీ కాన్వర్జేషన్ మొత్తం. మీరే చెప్పండి, ఎవరు ఈ క్రిస్మస్కి
అసలైన రీజన్? అసలు క్రిస్మస్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? యేసు పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు యేసయ్య ఎందుకు వచ్చారు? యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించారు. యేసయ్య మనకి ఏమి ఇచ్చారు? యేసయ్య మనకు రక్షణ అనుగ్రహించారు. ఈ రక్షణను బట్టి మనం ఏం చేయాలి? యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే దేవుడు మనకి ప్రేమను అనుగ్రహించారు. ఈ రక్షణని, ప్రేమని మనం అందరికీ తెలియజేయాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఈ సీజన్కి రీజన్, మెయిన్ రీజన్? అంటే మేము అవసరం లేదా? మీరు లేకపోతే మేము అవసరం లేదా? మీరు లేకపోతే ఎలా? మీరే ఈ క్రిస్మస్లో స్పెషల్ అట్రాక్షన్ కదా. మీరు లేకపోతే ఎవరైనా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారా? ట్రీ అయినా, కేక్ అయినా, స్టార్ అయినా. సో ఇప్పుడు అర్థమైందా ఎవరు నిజమైన ఈ సీజన్కి రీజన్? సో అర్థమైంది కదా ఎవరు ఈ క్రిస్మస్కి మెయిన్ రీజను. థ్యాంక్ యూ అండ్ మెరీ క్రిస్మస్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. చాలా చక్కటి స్కిట్ని ప్రదర్శించిన మన యూత్ వారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు. వారికి మరొకసారి చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసయ్య లేకపోతే ఆ క్రిస్మస్కి నిజమైన అర్థం లేదు అనే ఒక మంచి చక్కటి స్కిట్ని ప్రదర్శించిన యవనస్తులకి హృదయపూర్వక వందనాలు. దయచేసి మీ ఎదుట ఉన్న ఖాళీ చైర్స్ని ఫిల్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ పాపం చాలామంది రోడ్డు మీద కూడా కూర్చున్నారు. ఇక్కడ కొన్ని ఇటు సైడ్ చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ఆ చైర్స్ని మీరు కనుక ఫిల్ చేస్తే బయట కూర్చున్న వారు వచ్చి ఇక్కడ కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మనము గ్రీటింగ్స్ విందాం. మన మధ్యలో పాస్టర్ కిరణ్ గారు ఉన్నారు. వారు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. యవనస్తులు గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఎవరు మన దేవుడు? గట్టిగా చెప్దాం. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఎవరు మన దేవుడు? ఒక 2-3 నిమిషాల్లోనే నేను గ్రీటింగ్స్ ముగిస్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు చేశాడంటే అవి మన ఊహకు కూడా ఆశ్చర్యమును కలిగించేంత అద్భుతాలు. అన్ని అద్భుతాలు చేసి ఇశ్రాయేలుల్ని శ్రేష్టమైన వాగ్దాన భూమినికి నడిపించుచిన దేవుడు మోషేకి ఒక విషయం తెలియజేశాడు. ఏమనంటే, నేనేమై ఉన్నానో, నేను ఏ కార్యాలు చేశానో మీరు మీ పిల్ల తరములకు తెలియచేయండి అని మోషేకి చెప్పాడు. ఏమని చెప్పాడు? మీ పిల్ల తరములకు తెలియచేయండి అని. దేవుడు ఎలాంటి వాడో, ఏమై ఉన్నాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో అనేది పిల్ల తరముల వరకు వాళ్ళు తెలియచేసుకుంటూ వచ్చారు. అలాగే యేసయ్య ఎవరో, ఆయన ఎందుకు పుట్టాడో, ఆయన ఈ భూమి మీద పుట్టి ఏమి చేశాడో మనకు, మన పిల్లలకు, పిల్ల తరములకు చెప్పనవసరము ఉన్నది. నీకు నువ్వు చెప్పుకోవాల్సిన అవసరము ఉన్నది. నేను ఈ క్రిస్మస్ రోజున నా హృదయపూర్వకమైన శుభము ఏంటంటే, నా కోరిక ఏంటంటే, దేవుడే దిగివచ్చి, ఎవరు? దేవుడే దిగివచ్చి, ఆ క్రిస్మస్ బాలుడే దిగివచ్చి ఈ మాసమంతా మనకు తెలియజేయునుగాక. గట్టిగా చెప్పండి. దైవజనుల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు ఎవరు, ఆయన ఏం చేశాడనేది దేవుడే మనకు తెలియచేయునుగాక. 3 విషయాలు క్లుప్తంగా శుభవచనాలు పలుకుతాను. ఒకటి ఏంటి అంటే, దేవుడు మనకు ఈ మాసమంతా ఏం తెలియచేయాలని నేను కోరుకుంటున్నా అంటే, గొల్లల దగ్గరకు ఒక వెలుగు వచ్చి వాళ్ళకి తెలియజేసిన సందేశము క్రీస్తు మనకు తెలియచేయునుగాక. ఏంటి ఆ సందేశము? చీకటిలో ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఉదయించిన ఆ నక్షత్రమును పట్టుకొని జ్ఞానులు రాజును కనుక్కోవటానికి వచ్చారు. మనకందరికీ దేవుడు నిజమైన రాజును ప్రత్యక్షపరచును గాక. ఈ క్రిస్మస్ మన జీవితాలకు రాజును ప్రతిష్ఠించుకుందాము గాక.
అలాగే క్రిస్మస్ అనగా ఇప్పుడే మన స్కిట్లో తెలియజేశారు కదా, నేనే ప్రాధాన్యత అని. అందుకని కొంతమంది అంటారు క్రిస్మస్ అంటే ఒంటి పండగ కాదు, పంటి పండగ కాదు, కంటి పండగ కాదు. మన బ్రతుకులో ఈ మాసం అంతా ఒంటి పండగ కాకూడదు, పంటి పండగ కాకూడదు, కంటి పండగ. మరి ఏ పండగ కావాలి? ఆనందభరితుల జ్ఞానులు ఇంటిలోనికి ప్రవేశించి ఆయనను కానుకలతో ఆయనను ఆరాధించారు. ఆరాధన పండుగ అవును గాక. ఈ ఆశీర్వాదం ఈ నెలంతా మనమందరము దేవుడే దిగివచ్చి ఈ క్రిస్మస్ను మనకు ఒక శుభదాయకముగా శ్రేష్టమైనదిగా మన బ్రతుకులో ఆయన పండుగగా ఆచరించుటకు సహాయము చేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. యేసు ప్రభువా, ఈ మాసమంతా మమ్మలను అభిషేకించమని ఆనందముతో నింపమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. శబర్లగూడి దేవునామని మహిమపరుద్దాం. చాలా చక్కటి గ్రీటింగ్స్ని అందించిన బ్రదర్ పాస్టర్ కిరణ్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వేదిక మీదకి నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని ఆహ్వానిస్తాను. వారు వచ్చి మనకి చిన్న గ్రీటింగ్స్ అలాగే మనల్ని ఒక చిన్న పాటతో దేవుని సన్నిధిలో మన ముందుకు కొనసాగిస్తారు. మన ఆత్మీయ తండ్రి బిషప్ రెవరెండ్ ఎస్ సుదర్శన్ రావు గారిని చప్పట్లు కొడుతూ ఆహ్వానం తెలియచేద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. మిమ్మల్ని అందరినీ కూడా ఇంత సంతోషంగా చూడటం చాలా హ్యాపీగా ఉంది. పుట్టి పెరిగి రాజులయ్యేది సహజమో, రాజుగానే ఉదయించినావు చిత్రమో. పుట్టి పెరిగి రాజులయ్యేది సహజమో, రాజుగానే ఉదయించినావు చిత్రమో. మార్పు చేసి కొని నీ మహిమ రూపము, మార్పు చేసి కొని నీ మహిమ రూపము. పశుల పాకలో పుట్టినావు స్తోత్రము, పశుల పాకలో పుట్టినావు స్తోత్రము. శిరము వంచెను సర్వలోకము యేసుదేవాని ముందు, శిరము వంచెను సర్వలోకము యేసుదేవాని ముందు. సంతసించెను ప్రతి హృదయం, సంతసించెను ప్రతి హృదయం రక్షకని జన్మయందు, రక్షకని జన్మయందు. శిరము వంచెను సర్వలోకము యేసుదేవాని ముందు, శిరము వంచెను సర్వలోకము యేసుదేవాని ముందు. పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజమో, ముందే ఎరిగి జన్మించినావు చిత్రమో. పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజమో, ముందే ఎరిగి జన్మించినావు చిత్రమో. మార్పు చేసి కొని నీ మహిమ రూపము, మార్పు చేసి కొని
మనిషి రూపులో పుట్టినావు స్తోత్రము, మనిషి రూపులో పుట్టినావు స్తోత్రము. శిరము వంచెను సర్వలోకము యేసుదేవాని ముందు, శిరము వంచెను సర్వలోకము యేసుదేవాని ముందు. సంతసించెను ప్రతి హృదయం, సంతసించెను ప్రతి హృదయం రక్షకని జన్మయందు, రక్షకని జన్మయందు. శిరము వంచెను సర్వలోకము యేసుదేవా నీ ముందు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రేయర్ చేద్దామా? అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దామా? ఎందుకంటే మైండ్లో రిఫ్రెష్ అవ్వడం. ప్రియుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు మీ సన్నిధిలో మాతో నడిపించారు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. యవనస్తుల క్రిస్మస్ సెలబ్రేషన్ ఇంత ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందుకై వందనాలు. వాక్యం అందించడానికి మీ దాసులు సిద్ధపరి తీసుకొని వచ్చారు. మీరు మాతో మాట్లాడండి, మీ దాసుని వాడుకోనండి. యేసు నామమున ప్రార్థించుచు ఉన్నాను తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి అందరూ కూడా. ఈ సమయంలో జాన్ గారు మనకు దేవుని వాక్యం అందించబోతున్నారు. ఆయనకి ఆ హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేద్దాం చప్పట్లు కొడుతూ. ముందుగా దేవునికి వందనాలు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మన సంఘ కాపరి పాస్టర్ గారికి కూడా యేసుక్రీస్తు నామంలో, అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారా అంతా? నిద్ర వస్తుందా? అంటే రిప్లై ఏం లేకపోతే ఓకే, నైస్ టు సీ యూ ఆల్. ఈ రోజున యూత్ క్రిస్మస్ అంటే సాధారణంగా అందరికీ తెలిసిందే. ఈ నెలంతా మీరు ఏ ఛానల్ పెట్టినా, ఏ చర్చికి వెళ్ళినా ఏముంటుంది? క్రిస్మస్ గురించి, క్రీస్తుని గురించినటువంటి సువార్త, క్రిస్మస్ ఆరాధనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రోజున కొన్ని విషయాలు ముఖ్యంగా యవనస్తుల గురించి చెప్పారు. కాబట్టి యూత్ క్రిస్మస్ అని దీనికి పేరు పెట్టి ఈ రోజున కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని మనం గనక పరిశీలించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చాలు, వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. దేవా, ఈ సమయంలో సంఘంగా కూడి ప్రవ్వా మీ పాద సన్నిధికి వచ్చి ఉంటున్నాం ప్రవ్వా. దేవా, మీరు మాట్లాడండి ప్రవ్వా, మాతో మీరు మాట్లాడి మా అందరి జీవితాలను సరిచేయమని ప్రవ్వా. ఈ యొక్క క్రిస్మస్ని తండ్రి నూతనంగా మా అందరి జీవితాల్లో ప్రవ్వా సంతోషాలతో నింపమని దేవా సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం బైబిల్ గ్రంథాన్ని కనుక పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా దేవుడు ఆదామును హవ్వను సృష్టించిన తరువాత ఆదాము హవ్వలు చేసినటువంటి ఆ ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధం, సత్సంబంధం, తండ్రి కుమారులకు ఉన్నటువంటి సంబంధం ఏమైపోయిందంటే అది కట్ అయిపోయింది. ఇది అందరికీ తెలిసిందే. దేవుడు ఆ పాడైపోయినటువంటి ఆ బంధం, అప్పుడు మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. తను చేసినటువంటి పాపాన్ని బట్టి, తాను చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి మనిషి దేవుని నుండి దూరంగా జరిగాడు. ఆ తర్వాత దేవుడు అనేక మందిని లేవనెత్తాడు. ఆదాము హవ్వల తర్వాత కొంతమంది నాయకుల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. మోషే, తర్వాత యెహోషువ, ఆ తర్వాత కొంతమంది న్యాయాధిపతులు ఉన్నారు, శాంసన్ అండ్ దెబోరా, ఐ థింక్. ఓకే, శాంసన్, దెబోరా వంటి న్యాయాధిపతులు ఉన్నారు. ఆ తర్వాత ప్రజలు ఏం చేశారంటే, మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు రాజులు కావాలన్నారు. సరే కానివ్వండి అని చెప్పేసి దేవుడు సౌలుని ఎన్నుకున్నారు. ఆ తర్వాత అనేక మంది రాజులు వచ్చారు. ఆ తర్వాత కొంతమంది ప్రవక్తలు వచ్చారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటూ ఉంటారు సాధారణంగా. ఇట్లా ప్రవక్తలందరూ వచ్చిన తర్వాత మలాకీ గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి లాస్ట్ ప్రవక్త మలాకీ తర్వాత ఆగిపోయింది. దేవుని యొక్క మాటలు కానీ, దేవుని నుంచి ఏ ఒక్క వచనం కానీ మానవునికి అందివ్వబడలేదు. మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో ఎన్ని పేజీల గ్యాప్ ఉంది?
మనకు తెలిసి ఒక పేపర్ గ్యాప్ ఉంది. నా బైబిల్ అయితే ఒకే ఒక పేజీ ఖాళీగా ఉంది, వైట్ పేపర్ కదా. అయితే ఈ వైట్ పేపరు ఎందుకు వచ్చింది అంటే మత్తయికి మలాకీకి మధ్యలో దాదాపుగా 400 సంవత్సరాల చరిత్ర జరిగినట్లుగా మనకి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఈ 400 సంవత్సరాలు దేవుడు మానవునికి ఏ విధమైనటువంటి సందేశం పంపలేదు, ఏ విధంగా కూడా మానవునితో మాట్లాడడానికైనా ఇష్టపడలేదు. అయితే మానవుని యొక్క జీవితం ఎట్లా అయిపోయిందంటే ఈ 400 సంవత్సరాల్లో మనిషి చేయాల్సిన తప్పులన్నీ చేస్తున్నాడు, పడాల్సిన పాటలన్నీ పడుతున్నాడు, వాళ్ళు తప్పులు చేస్తున్నాడు. దానికి పర్యవసానంగా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. కొంతమంది అయితే పాపం వల్ల వచ్చే జీతము మరణం. కొంతమంది ఏమైపోయారంటే ప్రతి ఒక్కరు, కొంతమంది అనే కాదు అందరూ కూడా ఏమైపోయిందంటే పాపము చేసి దానివల్ల వచ్చే మరణాన్ని పొందుకొని చీకటిలోనూ మరణ ఛాయల్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది హోప్లెస్, ఏ విధమైనటువంటి ఆశ ఏం లేదు వారి జీవితాల్లో. ఎందుకు బతుకుతున్నామో కూడా వారికి అర్థం కానటువంటి పరిస్థితి. పాపం పెళ్ళుబికిపోయింది. ఈ సమయంలో కొంతమంది రక్షకుడి కోసం కనిపెడుతూ ఉన్నారు, కొంతమంది ఆయన ఎప్పుడు వస్తాడో అనుకుంటున్నారు. ఇట్లా రకరకాల జనాలు అయితే ఉన్నారు. కానీ ఈ 400 సంవత్సరాలని చరిత్రలో సైలెంట్ పీరియడ్ అంటారు, ద సైలెంట్ పీరియడ్ ఆఫ్ ది హిస్టరీ అంటారు. కాబట్టి ఈ 400 సంవత్సరాల తర్వాత దాదాపుగా దేవుడు ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ దేవాతి దేవుడు సమాధానకర్తగా రక్షకునిగా ఈ లోకంలో జన్మించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఈ లోకంలో దాదాపు 33.5 సంవత్సరాలు జీవించారు. ఈ 33.5 సంవత్సరాల్లో ఈ భూమి మీద ఏ ఒక్క యుద్ధం కూడా జరగలేదంట. ఏ ఒక్క రికార్డబుల్ వారు అంటే పెద్ద పెద్ద యుద్ధాలు దేశాలకి మధ్యలో కూడా ఏమి జరిగినట్లుగా ఏం లేదు. అందుకే ఆయన్ని ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు. అర్థమవుతుందా? ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే సమాధానానికి రారాజు. ఏం సమాధానం కావాలంటే మనిషికి ఈ రోజున మనిషి యొక్క జీవితంలో మెకానికల్ లైఫ్ అయిపోయింది. మనిషి జీవితంలో సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు ఆనందం కావాలి లేకపోతే సంతోషం కావాలి అంటే వెళ్ళిపోయి మనం ఏం చూస్తామంటే కొంతమంది కామెడీ సీరియల్స్ చూస్తేనో లేకపోతే కొన్ని జబర్దస్తులు చూస్తేనో లేకపోతే రకరకాలమైనటువంటి చూస్తేనో మనకేదో ఆనందం కలుగుతుంది అని చెప్పేసి మనిషి రకరకాల త్రోవలన్నీ వెతుక్కుంటూ ఉన్నారు. అయితే దేవుని యొక్క మాట ఏం సెలవిస్తూ ఉందంటే నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మనందరి కోసము పుట్టి ఉన్నాడు. అయితే ఈ అవకాశాన్ని రక్షకుడు పుట్టాడు. ఎందుకు పుట్టాడు అంటే నశించిపోయిన దాన్ని తిరిగి రక్షించడానికి పుట్టాడు. ఏం నశించిపోయిందంటే మానవునిలో మానవత్వం నశించిపోయింది, మానవులో దేవుని మీద ఉన్న ప్రేమ నశించిపోయింది, మానవునిలో సమాధానం నశించిపోయింది. అయితే పరిపూర్ణత లేనటువంటి మానవుని పాపంలో పడి మరణానికి వెళ్ళిపోయి నరకానికి పోవాల్సినటువంటి మనిషిని నరకం నుంచి దేవుడు తప్పించడానికి లోకానికి దేవుడు వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే నిజమైనటువంటి క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్, దేవుణ్ణి క్రీస్తుని ఆరాధించుట. కొంతమందికి క్రిస్మస్ అంటే నాకు తెలిసి ఇందాక పాస్టర్ గారు చెప్పినట్లుగా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కొంతమందికి కేకులు తింటే కేకులు, క్రిస్మస్ అంటే కేకులు, క్రిస్మస్ అంటే బట్టలు, క్రిస్మస్ అంటే డెకరేషన్స్, క్రిస్మస్ అంటే డ్యాన్సులు కదా, స్కిట్స్, డ్యాన్సెస్. ఓకే, ఇవన్నీ ఓకే. కానీ అసలైనటువంటి యేసు ప్రభు ఆనందించే క్రిస్మస్ ఏంటి అంటే ఒక పాపి లేకపోతే ఒక మనిషి ఈ లోకంలో దేవుణ్ణి నిజరక్షకుని నిజంగా అంగీకరించినప్పుడు, ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలోనూ ఈ భూమి మీద నీ హృదయంలోనూ ఎవరైతే మారు మనసు పొందుతారో ఈ వీరిద్దరు హృదయాల్లో జరుగుతుంది. అదే అసలైనటువంటి క్రిస్మస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది అసలైనటువంటి క్రిస్మస్. రకరకాలంగా ఈ లోకానుసారంగా ఓకే, ఇవన్నీ ఓకే కాదన్ను. కాబట్టి అది అసలైనటువంటి క్రిస్మస్. దేవుడు ఆనందించే క్రిస్మస్ మనందరం జరుపుకుందాము గాక. అయితే సరే, క్రిస్మస్ గురించి ఇంకందరూ చెప్తూ ఉంటారు కాబట్టి నేను కొన్ని విషయాలు యవనస్తుల గురించి కొన్ని విషయాలు నేను చెప్పి ముగింపులోకి తీసుకొని వస్తాను. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. చాలు. యవనస్తులారా మీరు బలవంతులు. అంటే దేవుని యొక్క కాన్ఫిడెన్సు. ఈ లోకంలో సాధారణంగా మనిషి పుట్టుక నుంచి చనిపోయేదాకా కొన్ని దశలు ఉంటాయి కదా. బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ, ఇంకా ఓల్డ్ ఏజ్. అంటే ఈ దశలన్నింటిలోకెల్లా ప్రాముఖ్యమైనటువంటి దశ ఏంటంట?
యవ్వన దశ. ఎందుకంటే యవ్వన కాలంలో ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయమే రేపటి నీ భవిష్యత్తుని శాసిస్తుంది. నువ్వు ఏ నిర్ణయం అయితే తీసుకుంటావో అది రేపు నీ జీవితాన్నే శాసిస్తుంది. కాబట్టి మీరు బలవంతులు అని దేవుడు చెప్తుంటే ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది సైతాను మనల్ని కొన్ని విషయాల్లో బలహీనపరుస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం మీరు బలవంతులు అంటుంది, మనకైతే మాత్రం మనకు ఎటువంటి ఆలోచనలు వస్తుంటాయంటే నేను బలహీనుణ్ణి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సరే, కొన్నిసార్లు కొన్ని విషయాలు నేను త్వరగా చెప్పి ముగించేస్తాను. మనిషి బలహీన పడిపోవడానికి కారణం ఏంటి? సరే, లోకరక్షకుడు పుట్టాడు, లోకరక్షకుడిని అంగీకరించిన తర్వాత విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉన్నాము. ఈ విధంగా సాగుతూ ఉన్నప్పుడు మనిషిని బలహీనపరిచే అంశాలేంటి? ఒక 2 లేదా 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మనిషిని బలహీనపరచడానికి పరిశుద్ధతలో లేకపోవడం. మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధతని కోల్పోవడం. రెండవదిగా నా ఇష్టం, నా చిత్తమే జరగాలి అనేటువంటి గర్వపు ఆలోచనలు. మూడవదిగా డిప్రెషన్, నిరాశ, నిస్పృహలు. ఈ 3 విషయాలు, అంటే ఇంకా చాలా విషయాలు ఉంటాయి, నాకు టైం లేదు కాబట్టి నేను 3 విషయాలే తీసుకున్నాను. కాబట్టి ఈ 3 విషయాలని త్వరగా ధ్యానం చేసి ముగించుకుందాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించినట్లయితే చాలామంది ఈ రోజున ఏం చేయబడుతూ ఉన్నారంటే పరిశుద్ధతను కోల్పోతూ ఉన్నారు. కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ మరి దేవుని చిత్తం ఏంటి, అసలు దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది కనుక ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4, ఫస్ట్ తెస్సలోనికలు రాసి 4:4 ఒకసారి. పరిశుద్ధత ఎందును ప్రతివాడు దేవుని ఎరుగున అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉన్నటయే దేవుని చిత్తం. 3వ వచనాన్ని చూడండి ఒకసారి. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తం. అసలు దేవుని యొక్క ముఖ్యమైన చిత్తం ఏంటి అంటూ ఉంటారు కదా. దేవుని చిత్తాల్లో కొన్ని రకాలు ఉంటూ ఉన్నాయి. అయితే మనకి ఉపయోగపడేటువంటి ఈ యొక్క చిత్తం ఏంటంటే మొట్టమొదటిగా బీ హోలీ. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. యవ్వనస్తుల్ని ముఖ్యంగా పాడు చేసేటువంటి విషయాల్లో ఈ పరిశుద్ధతకి మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలి మనం. ఎందుకంటే చాలామంది ఎంతో ఘనంగా వాడబడినటువంటి వ్యక్తులు కూడా కొన్నిసార్లు పరిశుద్ధతను కోల్పోయినప్పుడు వారి జీవితాలు గందరగోళం అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే మనమైతే ఎట్లా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పేసనే దేవుని చిత్తం. నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి అని అనుకుంటూ ఉన్నావేమో. నీ జీవితంలో దేవుని చిత్తం మొట్టమొదటిగా బీ హోలీ, పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా జీవించడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి విషయం, అవునా కాదా? ఎందుకంటే మన చుట్టూరు ఉన్న సమాజం మొత్తం దినములు చెడ్డ రోజులంట. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ఈ పాపిష్టి లోకంలో మనం పరిశుద్ధంగా జీవించడం అనేది కొంచెం కష్టమైనటువంటి విషయమే. అయితే మనం చేయాల్సిన పనులు ఏంటి అనే కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 14 నుంచి 17 వరకు, 12వ అధ్యాయము 14 నుంచి 17 వరకు తీయండి. మనము ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాల్సిన కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమి జాగ్రత్తగా చూసుకోవాలి? ఈ రోజున మనం అత్యంత జాగ్రత్తగా చూసుకునేది ఏంటంటే ముఖ్యంగా మొదటి స్థానం దేనికి ఇస్తామండి? దేనికి ఇస్తున్నావు? ఏమి వేస్తారు చెప్పండి? చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు కొంతమంది. దేన్ని? బైబిల్ చూస్తే మాత్రం ఎట్లుంటుంది? బైబిల్ ఎట్లుంటుంది? మీ సెల్ ఫోన్ ఎట్టుందో ఒకసారి చూసుకోండి. చాలా గందరగోళంగా ఉంటుంది బైబిల్ చూస్తే. ఆదికాండం ఉండదు, ప్రకటన గ్రంథం ఉండదు కొన్ని బైబిల్లో. సెల్ ఫోన్కి మాత్రం దాని చుట్టూరు కవచం వేసి చాలా ప్రొటెక్షన్గా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయాల్ని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడో కూడా ప్రభువుని చూడడు. మనం అనుకుంటూ ఉంటాం, నేను వచ్చాను, క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నాను, చాలా డెకరేషన్ చేశాను, చాలా చేసిన ఇది అది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారేమో. కానీ మనము దేవుని కలుసుకునేటప్పుడు పరిశుద్ధత అనేది నీ జీవితంలో లేకపోతే, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడడు.
మీలో ఎవడైనాను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమోనని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వల్ల. ఈ రోజున ఈ చేదైన వేరు అనుభవాలు ఎక్కడి నుంచి అంటే ఇది పర్సన్ టు పర్సన్ ఉంటుంది, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క అనుభవాలు ఏంటంటే మనల్ని పరిశుద్ధతలో నుంచి బయటికి లాగుతుంది. మనం అనుకుంటా నేను దృఢంగా ఉన్నాను, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, నేను దేవుణ్ణి నమ్ముకున్న కొత్తల్లో ఇట్లాగ అనుకునే ఉన్నాను అనమాట. నేను అన్నిటినీ జయించి, ఎందుకంటే ఒక 4 రోజులు వరుస పెట్టి ఫాస్టింగ్ ప్రేయర్స్ లేకపోతే ఇట్లాగా సంఘ కూడికలు అట్లా జరిగినాయి అనుకోండి, మనకి ఎట్లా ఉంటుందంటే ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ అనమాట. నేను జయించాను అని చెప్పేసి నేను అనుకుంటా నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నా. నిజానికి అప్పటి వరకు చాలా స్ట్రాంగ్ అనుకుంటూ అద్దం ముందలకి వెళ్ళి దువ్వినతో తలదవుకున్నా. దువ్విన్లో సగం పడే ఇంటికలు వచ్చినాయి. వెంటనే ఏమైపోయిందంటే నా యొక్క కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. మొహాన్ని చూస్తే ఒక 2 మొటాలు వచ్చినాయి. అమ్మ నిజంగా అంటే ఇంక శోధన మొదలైపోయింది. ఎందుకంటే ఈ లోకానుసారంగా నువ్వు అందంగా ఉన్నావా లేదా అని చెప్పేసి వీటి మీద పెడుతున్నాం కానీ దృష్టి, మనం ఆత్మానుసారంగా అందంగా ఉన్నారా, నిజంగా నీ ఆత్మానుసారంగా నువ్వు అందంగా కనిపిస్తున్నామా అనే విషయాలను మనం ప్రాముఖ్యతలోకి తీసుకోవాలి. కాబట్టి కొన్నిసార్లు మనకి క్రేజీ థాట్స్ వస్తాయి. ఎట్లాంటి థాట్స్ వస్తున్నాయా మీకు? కొన్నిసార్లు చాలా సిల్లీ, చాలా క్రేజీ థాట్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇక్కడ మొలవకూడదు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే చేదైన వేరు ఏదైనా మొలిచి. కొన్ని సంఘాల్లో మొలుస్తూ ఉంటాయి చేదైనటువంటి వేర్లు. ఈయనకు ఒక క్రేజీ థాట్ వస్తుంది, వచ్చిందనుకో ఏం చేస్తాడు, దాన్ని తీసుకుపోయి పక్కన వాళ్ళకి రుద్దుతాడు. అట్లా ఏమైపోద్ది అంటే కొంతమంది వాళ్ళకి మొలిచినటువంటి చేదైన వేర్ల ద్వారా సంఘాలను వేరుపరిచే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ మనము ప్రాముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే మనము పరిశుద్ధంగా ఉంటున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఈ చేదైన వేరు ఏం చేస్తుందంటే మనల్ని పాపంలోనికి నెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. పాపం ద్వారా వచ్చే జీతం మరణమే కదా. అయితే ఈ రోజున యవ్వనస్తులు లేకపోతే ప్రతి ఒక్కరు విశ్వాసులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే పాపం చేయటానికి ఆలోచించట్ల, సరదాగా చేసేస్తున్నారు. మంచినీళ్ళు తాగినంత సులభంగా పాపాన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఈ లోకంలో వాడు ఒక వలేసాడు, అదే నెట్టు. ఏమి నెట్టు? ఇంటర్నెట్టు. ఈ నెట్లో పన్నోళ్ళంటూ ఎవరూ ఉండరు కదా. సాధారణంగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సమయాన్ని వ్యర్థంగా పోనిస్తూ ఉంటారు. దేవుని వాక్యం కోసం ఫోన్ తీస్తావు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి పోతా ఉంటుంది ఏలు. అంటే రకరకాలమైనటువంటి వాటి ద్వారా మనం నడిపించబడుతూ ఉంటాం. అదే చేదైనటువంటి వేరు. పరిశుద్ధంగా ఉంటావు, చూస్తాం, ఏదైనటువంటి చూడగొన్న దృశ్యాలను చూస్తావు, కానీ మన మనసంతా అటు వెళ్ళిపోయిద్ది. సంసోను కూడా చూశాడు, ఎక్కడికి వెళ్ళిపోయింది ఆయన మనసు? అట్లా పడి వెళ్ళిపోయాడు అంతే. కొంతమందికి వచ్చే ఆలోచనలు ఏం చేస్తూ ఉంటాయి అంటే వీళ్ళని కూడా ఎమ్మట తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా మనం పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడ కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి. రెండో విషయంగా ఎప్పుడైతే మనము పరిశుద్ధతను కోల్పోతాం, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెట్టాడు అనుకోండి, దేవుడు సామాన్యంగా విడిచిపెట్టాడు. దేవుడు ఎక్కడుంటాడు అంటే దేవుడు మనలో ఉండటానికే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలయం మీరేమై ఉన్నారంటే దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. దేవుడు నీలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు, నాలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఎప్పుడైతే మనము పరిశుద్ధతను కోల్పోతామో దేవుడు ఇన్యాక్టివేట్ అయిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి ఉన్నప్పటికీ కూడా అంత యాక్టివ్గా ఉండడు. అలాంటప్పుడు మన ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే గందరగోళమైనటువంటి ఆలోచనలు, చాలా చండాలమైనటువంటి ఆలోచనలు రావడం తప్పు కాదు, కానీ వాటిని అనుసరించడం తప్పు. వస్తుంటాయి చాలా చండాలమైన ఆలోచనలతో నువ్వు ఉన్నావేమో ఈ రోజున. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో నేను చెప్తా ఉండండి. ప్రతి ఆలోచనని క్రీస్తునకు లోబడినట్లుగా చెరపట్టాలంట. చెరపట్టడం అంటే ఏంది అందరూ అట్లా చూస్తున్నారు సీరియస్గా? ప్రతి ఆలోచనని ఏం చేయాలంటే
దేవునికి దగ్గరికి వచ్చినప్పుడు చెర పట్టడం అంటే జైల్లో పెట్టడం, అంతే కదా, చెరసాల్లో వేసారు అంటారు కదా. మనకొచ్చే ప్రతి ఆలోచన కూడా ఏం చేయాలంటే మనము అట్లా చెరసాల్లో వేసి ఎక్కడికి తీసుకుపోవాలి, దాన్ని దేవుని దగ్గరికి తీసుకుపోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి తర్వాత రెండో విషయంగా ఒకటి నేను చెప్తున్నాను. ఇక్కడ కొంతమందికి ఏముంటుందంటే ఈ వయసులో నా ఇష్టమే నెరవేరాలి. ఎవరిదంట? నా చిత్తమే నెరవేరాలి. కొత్తగా కోడలు వస్తుంది, పాత అత్త ఉంటుంది, ఏమొచ్చి ఏమంటుంది చెప్పండి? నేను చెప్పిందే జరగాలి అంటది. నిన్నగాక మొన్న వచ్చి ఆమె చెప్పినట్టు జరిగేది ఏంది, నా ఇష్టమే జరగాలని చెప్పేసి అని ఈమె అంటది కదా. అయితే అదొక వాళ్ళ బాధ వాళ్ళది. తర్వాత ఇప్పుడు యవ్వనస్తుల దగ్గరికి వచ్చేటప్పటికే నా ఇష్టమే నా చిత్తమే. ఇక్కడ ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ న్యాయాధిపతులు 14 అధ్యాయంలో 3-4లో ఒక మాట ఉంటుంది. సరే, అందుకు సంసోను ఈయన ఒక ఆమెను చూశాడు. చూసి ఏమంటున్నాడంటే, ఆమె నాకు ఇష్టమైంది కనుక ఏం చేయాలంట, నా కొరకు తెప్పించండి అని తన తండ్రితోటి చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ తండ్రి ఇష్టంతో సంబంధం లేదు, తల్లిదండ్రుల ఇష్టాలతోటి సంబంధం లేదు. కొంతమంది జీవితాలు ఎట్లా ఉంటున్నాయి అంటే, నాకు ఇష్ట ప్రకారం అని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎంత ఫాస్ట్గా పెళ్లి చేసుకుంటున్నారో అంతే ఫాస్ట్గా ఏం చేస్తున్నారంటే, మరలా ఇది దేవుని చిత్తం కాదేమో. ఎప్పుడు ఆలోచిస్తారు వీళ్ళు? అంతా అయిపోయిన తర్వాత ఇది దేవుని చిత్తం కాదేమో, దేవుడు నాకే ఎందుకు ఈ అన్యాయం చేశాడు కదా. కొంతమంది ఆలోచనలు ఇట్లాగుంటూ ఉంటాయి. అయితే ఇక్కడ లూకా సువార్త 15వ అధ్యాయంలో కూడా ఒక కుర్రవాడు ఉంటాడు, తప్పిపోయినటువంటి కుమారుడిగా పేరు. 15-11లో సరే కొన్ని విషయాలు ఉంటే నేను చెప్పే షార్ట్కట్లో చెప్పి ముగించేస్తున్నాను. ఇక్కడ అతను వచ్చేసి తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు, నా ఆస్తి మొత్తం నాకు పంచిపెట్టు అని చెప్పేసి నా తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఈయన యొక్క ఇష్టము అక్కడ జరగట్లా. ఏంటంటే ఈయన ఇష్టం ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయాలి, తాగాలి, తిరగాలి, విందులు వినోదాలు జరిగించాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు ఇతని చిత్తం అక్కడ జరగట్లా. ఎక్కడ? తండ్రి ఇంటిలో నీ చిత్తం జరగదు. అర్థమవుతుందా? కాబట్టి ఇతను ఏమనుకుంటాడంటే, నా ఆస్తి మొత్తం నాకు ఇచ్చేసి అని చెప్పేసి అని తన తండ్రిని అడుగుతాడు. అడిగిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఏం చేస్తాడంటే, ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. అతను సరే ఈ స్టోరీ అందరికీ తెలిసిందే కదా. అయితే తన ఆస్తి అంతటిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. ఇతని దగ్గర డబ్బులు ఉన్నంత కాలము ఏం చేశారంటే, ఫ్రెండ్స్ అందరూ అరే మనం ఫ్రెండ్స్ కదరా అన్నారు. అవునా? ఎందుకంటే మనతోటి అవసరం ఉన్నంతసేపే ఈ లోకం యొక్క ఫ్రెండ్షిప్. దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందంట, చెరుపుతుంది. నీ ఫ్రెండ్స్ ఎట్లాంటి వారో ఒక్కసారి ఆలోచన చేసుకో. అసలు ఫ్రెండ్సే ఉండరు నిజంగా. కొంతమంది పరిశుద్ధంగా జీవిస్తా, నేను హోలీగా ఉంటానంటే ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. నా జీవితంలో జరిగింది కూడా అదే. నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ లోకానుసారమైన ఫ్రెండ్స్ని వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎవరిని కూడా నేను అంతగా పట్టించుకోను. కాబట్టి ఇక్కడ నీ స్నేహితులు ఎవరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మన స్నేహితుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి? నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తున్నారా, పాపంలోనికి నడిపిస్తున్నారా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనకొచ్చే ప్రతి ఆలోచనని ఏం చెప్పాను నేను ఇందాక, దేవుని యొక్క వాక్యంతో సరిచూసుకోవాలి. సరిచూసుకున్న తర్వాత మనము మన స్టెప్పులు తీసుకోవాలి, ముందడుగు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను మీకు నిజమైనటువంటి స్నేహితుడిని. ఎవరంట మన నిజమైన స్నేహితుడు? ఎవరు? యేసు ప్రభువే. మరి నీ స్నేహితుడి దగ్గర నువ్వు అన్నీ షేర్ చేసుకుంటావు కదా. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అయ్యో తప్పు చేశాను, నేను పాపం చేశాను, ఈ మొహం పెట్టుకుని దేవుడి దగ్గరికి ఎట్లా బాను, ఒకవేళ ఈ విషయం బయటికి తెలిస్తే నా పరువు పోయిద్దేమో, అందరూ నన్ను హీనంగా చూస్తారేమో అని అనుకుంటూ ఉంటారు కదా. అయితే నీ యొక్క నిజమైన స్నేహితుడు ఎవరంటే దేవుడు. మన ప్రతి ఆలోచనని ఎక్కడ తీసుకుపోవాలి? దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళే వ్యక్తులుగా ఉంటూ ఉండాలి. ఇది నా పర్సనల్లే బ్రదర్ అన్నారు అనుకో, ఎట్లా ఉంటుంది పరిస్థితి?
కొంతమంది చెప్తాను ఇది నా పర్సనల్ విషయాలు కూడా నేను చెప్పాలి నా దేవుడి కంటే, ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎందుకంటే ఆయన చిత్తం లేకుండా నీ తలలో నుంచి ఒక్క వెంట్రుకు కూడా ఊడదు. అర్థమవుతుందా? ఆయన ఇష్టం లేకుండా నీ తలలో నుంచి ఒక్క వెంట్రుకు కూడా ఊడదు అన్నప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో చాటింగ్లు చేస్తున్నావు? నువ్వు చూసే వీడియోలు ఏంటి? నువ్వు చూసే ఆడియోలు, నువ్వు వినే ఆడియోలు ఏంటి? నువ్వు చేసే ఫ్రెండ్షిప్లు ఏంటి? నువ్వు తిరిగే తిరుగులు ఏంటి? ఆయనకి తెలియదు అంటారా? మనం మోసం చేయొచ్చు. చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు తెలుసా ఈ లోకంలో. చాలా తెలివైన వాళ్ళం మనం. ఆ తెలివితోటి ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను మోసం చేయొచ్చు, పాస్టర్ని మోసం చేయొచ్చు, ఫ్రెండ్స్ని మోసం చేయొచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు. కానీ ఆయన ఎక్స్రే ఐస్ నుంచి మాత్రం తప్పించుకొని పోలేరు. కాబట్టే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ విషయాల్లో ఇతను తప్పిపోయాడు. నా ఇష్టమే జరగాలి, నా చిత్తమే జరగాలి అనుకున్నాడు. తర్వాత తప్పిపోయాడు. తప్పిపోయిన తర్వాత అతని పరిస్థితి ఏమైందంటే ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు. అంతే చెప్తారు కదా, బెల్లం చుట్టూనే ఈగలు ఉంటాయి. ఈ దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఈయనతోటి అవసరం అయిపోయింది, కళ్ళెత్తి చూస్తే ఒక్కడ కనపల్ల, చుట్టుపక్కల ఎవరు లేడు. అరే బాబు నాకేదైనా హెల్ప్ చేయండిరా అంటే ఎవరు బాబు నువ్వు అన్న రేంజ్కి వెళ్ళిపోయింది. కాబట్టి వీడికి కడుపు మాడి వెళ్ళిపోయి పందులు తినేటువంటి పట్టుతోటి కడుపు నింపుకోవాలనుకున్నాడు. అది కూడా దొరకలేదని బైబిల్లో చెప్పబడి ఉంది. సరే, ఇదొక విషయం. నా చిత్తమే నెరవేరాలనుకుంటూ ఉన్నారు కొంతమంది. అయితే నీ చిత్తం కాకుండా ప్రభువు చిత్తాన్ని నీ జీవితంలో అన్వయించుకుంటే అది మనకి మంచిది. అడగాలి. ఎందుకంటే ఆలోచన చెప్తానన్నాడు కదా దేవుడు. నేను నీకు ఆలోచన చెప్పేదను. ఏం ఆలోచన చెప్తావు ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ఎక్కువ సమయం గడిపితే అది మనకు ఆశీర్వాదకరం. మూడో విషయం నేను చెప్పి ముగించేస్తాను. ఈ రోజున ఇట్లా నా ఇష్టం నా చిత్తం అనుకున్నటువంటి వారి వ్యక్తుల జీవితాల్లో సైతానుగాడికి తెలుసు, దేవుడికి తెలుసు. ఏంటంటే యవ్వనస్తులు మోకాలు దండేస్తే, యవ్వనస్తులే కాదు విశ్వాసులని ఎవరైనా కానీ మోకరిచ్చితే ఏం జరుగుద్దో ఎవరికి తెలుసు? సైతానుగాడికి తెలుసు. ఎందుకంటే పలానా వ్యక్తి ఈ అమ్మాయి కనుక మోకరించిందంటే వాడికి దడ. మనము సరే విశ్వాసులు ఎవరైనా కానీ మనం ఎప్పుడైతే మోకరించి ఏసయ్యా అంటామో వాడు సగం చచ్చిపోతాడు అక్కడ. వాడు వేసేది ఏంటంటే మన చేత ప్రార్థన ఆపించేటట్టు చేస్తాడు, డైవర్ట్ చేస్తాడు మన మైండ్ని. ఎక్కడి నుంచి ఎక్కడికంటే రకరకాలైనటువంటి విషయాలకి డైవర్ట్ చేసేస్తాడు. అప్పుడు మనల్ని దెబ్బతీయటానికి రెడీగా ఉంటాడు. అవ్వను డైవర్ట్ చేసాడు దేని ద్వారా అంటే చెప్పుడు మాటల ద్వారా. ఈజీగా పడిపోతారు కదా కొంతమంది ఆడవాళ్ళు. అఫ్కోర్స్ మగవాళ్ళు కూడా పడిపోతారు. ఇక్కడికి వచ్చేసప్పటికి అవ్వ చెప్పుడు మాటలకి పడిపోయింది. అంటే ఒక్కొక్క వీక్నెస్ మీద కొట్టాడు దెబ్బ. ప్రతి ఒక్కడికి ఒక వీక్నెస్ అనేది ఉంటుంది, లేకుండా ఉండరు, మనుషులం కదా. కాబట్టి ఇక్కడ అవ్వకి చెప్పుడు మాటల ద్వారా వచ్చాడు. తర్వాత ఏశావుకి ఈయన ఫుడ్డీ లవర్, ఫుడ్ ద్వారా వచ్చాడు. దాని దెబ్బకి ఏమైపోయాడంట ఆయన భ్రష్టుడైపోయి వ్యభిచారైన భ్రష్టుడా అన్నాడు దేవుడు దాని ద్వారా. తర్వాత సంసోన్కి దావీదుకి ఎవరి ద్వారా వచ్చాడంటే వీళ్ళు లొంగేవాళ్ళు కాదు, దేనికి కూడా లొంగల, డబ్బులకి లొంగలేదు, రకరకాల పరిస్థితులు, డిప్రెషన్లు, ఎలివేషన్లు ఎన్ని వచ్చినాయో తెలుసా. దావీదు జీవితాన్ని ఒక సినిమా కనుక తీస్తే చాలా బాగుంటుంది, తీసే ఉన్నారులే, కానీ ఆ స్టోరీ అట్లా మనకు అనిపిస్తుంది అనమాట. ఆయన జీవితంలో ఎన్నెన్నో ఎత్తుపల్లాలు చూశాడు. అయితే వాళ్ళిద్దరికీ కలిపి ఎక్కడ పడిపోయారంటే వాళ్ళు ఎక్కడ పడిపోయారు? ఒక స్త్రీ దగ్గర పడిపోయారు. డబ్బులకి లొంగల, పరిస్థితులకు లొంగల, దారుణమైన కఠినమైన పరిస్థితులు లొంగల, కానీ ఒక స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికే పడిపోయారు. తర్వాత గెహాజీ ఆయన దేనికి పడిపోయాడు? డబ్బులకు పడిపోయాడు. ఈయన విషయానికి వచ్చేటప్పటికే ఇక్కడ స్త్రీలు లేరు, పరిస్థితులు లేవు, ఏం లేవు, కేవలం మనీ మైండెడ్ అయినా. తర్వాత ఇంకా కొంతమంది రకరకాలమైన పరిస్థితులకి ద్వారా పడిపోయాడు. అయితే ఇక్కడ మూడో విషయంగా నేను చెప్పాలనుకుంది, ఇందాక చాలామంది జీవితాల్లో పరిగెడుతున్న విషయం ఏంటంటే డిప్రెషన్, నిరాశ. నువ్వు దేనికి పడలేదనుకో, డబ్బులకి లొంగట్లేదు, నీ చుట్టూ ఉన్న కఠినమైన పరిస్థితులకి నువ్వు లొంగట్లేదు, నీ చుట్టూ ఉన్నటువంటి అమ్మాయిలకి లేకపోతే ఆపోజిట్ జెండర్కి నువ్వు లొంగట్లేదు. అన్ని రకాల ప్రయత్నాలని చేసిన తర్వాత సైతాన్ వేసే ఫైనల్ బాణం ఏంటో తెలుసా? డిప్రెషన్. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన దేనికి లొంగల, బహు రోషము కలిగినటువంటి ప్రవక్త. ఆయన పేరే ఏలియా. అందరికీ తెలిసినటువంటి స్టోరీయే కదా. ఏలియా చేసిన అద్భుతాలు చాలా చాలా ఘనమైనటువంటి అద్భుతాలు చేశాడు ఆయన. ఈయన జీవితంలో దేనికి చోటు ఇవ్వాల, కానీ ఫైనల్గా ఒకే ఒక మాట ఆయన ఎంటైర్ జీవితాన్నే తల్లకిందలు చేసి పడేసింది. 18వ అధ్యాయంలో చూస్తే
ఏలియా చేసిన అద్భుతాలు కొన్ని ఉన్నాయి అక్కడ. వాటిలో ఏంటంటే 450 మంది ప్రవక్తల్ని, అంటే బయలు ప్రవక్తల్ని ఆయన చంపిస్తాడు. అంటే దేవుడి అగ్ని ఆకాశం నుంచి కురిపించి ఆ అద్భుతం ద్వారా 450 మందిని చంపేసి వర్షాన్ని రాకుండా ఆపుతాడు, వర్షం వచ్చేట్లు చేస్తాడు అని చెప్పేసి చాలా గంభీరంగా ఉన్నాడు. కానీ ఇంతలోకి ఆయనకు ఒకే ఒక మాట వచ్చింది. ఏం మాట అంటే అది 2వ వచనంలో ఉంటుంది అన్నమాట. ఏలియాకి వర్తమానం పంపించను, రేపు ఈ వేళకు నీ ప్రాణమును చంపేస్తానంది. ఒకటే మాట. ఏమనలా. ఆయనే దాదాపు 450 మందిని చంపించేసాడు, చాలా అద్భుతాలు చేశాడు, చాలా రోషం కలిగాడు, ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అన్నీ ఉన్నాడు, రోషం కలిగి ఉన్నాడు. కానీ ఒకే ఒక్క మాట ఏం చేసింది మరణాపేక్షలోకి వెళ్ళిపోయాడంట. ఒకే ఒక మాట, రేపు ఈ పాటికి నేను నిన్ను చంపేస్తాను అంతే. ఆ మాట దెబ్బకి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చచ్చిపోయిన ఇంకేమంటాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? ఇంకా ప్రభువా, ఇంక నాకు చాలు, ఈ జీవితం చాలు నాయనా, ఇంక నువ్వు తీసేసుకో అంతే కదా. సాధారణంగా మన కోపం వచ్చిందనుకో ఏమంటుంటారు కొంతమంది, ఇంక నేను బతకను, నాకు బతకాలని లేదు. మొన్న మా చెల్లిలో ఒక అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేస్తే ఆమె ఏమో ఇంట్లో కొటేషన్ రాస్తూ ఉంటుంది అనమాట. ఏమనంటే ఏదేదో ఉంటాయి కదా, మనం విజయం వైపే సాగించాలి, ఈ లోకంలో వచ్చే కఠినమైన పరిస్థితులకు మనకు లొంగకూడదు, అలాంటి ఏవేవో గోళ్ళ మీద రాసుకుంది, స్టేటస్లు పెడతా ఉంటుంది. సర్లేమ్మా అని చెప్పేసి కాలేజీలో జాయిన్ చేస్తే 2వ రోజో 3వ రోజో ఖచ్చితంగా మీరు నన్ను వచ్చి రేపు ఈ పాటికి తీసుకొని పోకపోతే నేను చచ్చిపోతాను, నేను ఉండను అంటుంది. మరి ఈ కొటేషన్లన్నీ ఎటుపోయినాయి అమ్మా? కొటేషన్లన్నీ కొంతమంది స్టేటస్లకే పరిమితం అవుతూ ఉన్నాయి కదా. అయితే ఈ యొక్క నిరాశ అనేది ప్రతి ఒక్క మనిషిని కూడా పలకరిస్తుంది. కానీ ఏలియా చేసినటువంటి పని ఏంటంటే, ఏం చేశాడంటే 5వ వచనంలో 4లో చూస్తే నా ప్రాణము తీసుకున్నామని ప్రార్థన చేశాడు. మనము ఇక్కడ హౌ టు ఓవర్కమ్, సరే నిరాశ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, హౌ టు ఓవర్కమ్ దాన్ని అనే విషయం నేను ముగించేస్తాను, టైం కూడా అయిపోయింది. ఈ యొక్క నిరాశ అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో వస్తుంది. నిరాశలోకి వెళ్ళిపోతున్నావు అంటే ఇక ఏముండదు, నాకు ఇంక ఏం పట్టదు, నాకు చావే నాకు మార్గం అనుకునే ఆలోచనలకు వెళ్ళిపోతున్నారు ఈ రోజున చాలామంది. కొంతమంది అయితే ఆ నిర్ణయాలు కూడా తీసేసుకుంటూ ఉన్నారు. అయితే దానికి ఒక మార్గం ఉంది. అది ఎటువంటి నిరాశ అయినా, ఎటువంటి డిప్రెషన్ అయినా కానీ దానికి ఒక సొల్యూషన్ ఉంది. అదే యేసు ప్రభు. హల్లెలూయా. ఒక్కొక్కడికి ఎవడ పిచ్చి వాడికి ఆనందం, అవునా కాదా? ఆ పిచ్చిలోనే కొంతమందికి ఒక్కొక్కడికి పబ్జీ అంటే ఆనందం. ఆ పబ్జీ కనుక ఫెయిల్ అయ్యి బ్యాన్ చేసినప్పుడు కొంతమందికి దాని ద్వారా మెంటల్ ఎక్కిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అయితే ఎవడెవడి సెక్టార్లో ఒక్కొక్కరికి ఒక్క రకంగా ఉంటుంది ఈ పరిస్థితి. అయితే నీ జీవితంలో ఏ విధమైన డిప్రెషన్ ఉన్నా కానీ మొట్టమొదటిగా మన సొంతగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ సమయంలో నీ కోపంలో నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. కోపం వచ్చిందా కోపడు, అరువు పెద్దగా, అంతేగాని ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. కొంతమంది వస్తుంటారు హాస్పిటల్కి, కోపం వచ్చిందని చెప్పి పెనాలు తాగేయడం, కోపం వచ్చింది కదా అని చెప్పి చేతికి ఏది దొరికితే తాగేయడం. ఏం చేసిన తర్వాత మంచంలో బెడ్ మీద పడుకుంటే మొత్తం కాలిపోయింది. ఎందుకమ్మా అంటే కోపం వచ్చింది. కోపం వస్తే కోపడండి, అంతే కదా. అంతేగాని నిర్ణయాలు తీసుకోకూడదు అనమాట. అయితే ఈయన జీవితంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈయన తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పండి? ప్రార్థన. చనిపోవాలి అని చెప్పేసి ఎక్కడికి వచ్చాడు? దేవుడి దగ్గరికి వచ్చాడు. ప్రతి ఆలోచనని దేవుడి సన్నిధిలో పెట్టే వ్యక్తులుగా ఉండాలి. నేను అనుకుంటూ ఉంటా, ఈ మన్నా చర్చిని లేకపోతే ఈ సంఘాన్ని చూసినప్పుడు నాకు కూడా ఒక క్రేజీ థాట్ వస్తుంటుంది. చాలామంది రకరకాలైనటువంటి డిప్రెషన్ వ్యక్తులు లేకపోతే రకరకాలైనటువంటి సైకాట్రిక్ వాళ్ళందరూ ఆ గొంతుకి పోతుంటారు. అదే బ్యాచ్ ఏదో అటేదో ఇటు వచ్చారనుకో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఒక ప్రాబ్లం సాల్వ్ కావాలని ఆ గొంతుకి పోయే బదులు, తెలుసు ఆ గొంతులో ఏముంది ఇంతకి? అంటే కొంతమందికి విషయం అర్థం కాల చాలామందికి. తర్వాత చూడండి పక్క గొంతులో ఏముందో బోర్డు వేసి ఉంటుంది అక్కడ. సరే ఎనీవే, అటు పోతే ఒక సమస్యకే పరిష్కారం చాలామందికి దొరకదు. అది కూడా నాకు తెలుసు, అది మెడికల్ స్టూడెంట్గా మాకు తెలుసు, దానికి పరిష్కారం దొరకదు. కానీ ఎటువంటి సమస్యకైనా, నువ్వు ఎదుర్కొనేటువంటి ఎటువంటి ప్రతికూల పరిస్థితికైనా నా దేవుడు నీకు ఈ రోజున సమాధానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధిలో మనం చేయాల్సిన పని ఏంటంటే 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా ప్రార్థన.
మనము విజయం సాధించాలి, పరిస్థితుల మీద మనం విజయం సాధించాలి అంటే రెండు మార్గాలు. ఏంటంటే ఎక్కడెక్కడికో వెంపర్లాడాల్సిన అవసరం లేదు. ఒకటి వాక్యము, రెండోది ప్రార్థన. ఈ రెండిటి ద్వారా తప్పితే దేని ద్వారా కూడా నీకు సొల్యూషన్ దొరకదు. వాక్యము, వాక్య ధ్యానం. ఎందుకంటే ఆయన వాక్యమే మన పాదాలకి దీపం అంట. నువ్వు ఎటు నడుస్తున్నావు? అసలు ఎటు నడుస్తున్నావు కనీసం నీకన్నా ఉందా జ్ఞానం? చాలామంది జ్ఞానం లేకే నశించిపోతున్నారంట. అసలు ఎటు నడుస్తుంటారో కొంతమందికి తెలియదు. అదే ఈ వాక్యం అనే లైట్ని తీసుకున్నావు అనుకో, నువ్వు ఎటు నడవాలో దేవుడు నీకు దారి చూపిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సరే, తర్వాత ప్రార్థన. ప్రార్థన అంటే ఇక అందరికీ అది ప్రతి ఒక్క విశ్వాసికి ఊపిరి లాంటిది. ఊపిరి లేకుండా ఎంతమంది బతకగలరు? ఒకసారి చప్పట్లు కొడతారా గట్టిగా? మంచిది. మేమైతే బతకలేం సిస్టర్. సరే, ఎనీవే మీకు ఏమన్నా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయేమో. గ్లోరీ టు గాడ్. ఓకేనా? అంటే ప్రార్థన అంటే ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఊపిరి లాంటిది. సరే, ప్రార్థన చేసుకుంటూ మనం ఏం చేయాలంటే రిటర్న్ బ్యాక్ అవ్వాలి. ఎక్కడికి అవ్వాలంటే తప్పిపోవడము లేకపోతే పాడైపోవడము ఆలోచనలు వచ్చి అది ఓకే, మన జీవితంలో పాస్ట్ ఈజ్ పాస్ట్. దేవుడు ఎప్పుడు కూడా ఒక ఆమె వ్యభిచారం చేస్తా పట్టుబడింది. ఆమెని నువ్వు ఎందుకు వ్యభిచారం చేసావు అనలా. ఏమంటున్నాడు? ఇక మీదట చేయొద్దు. సరే, ఇంక అయిపోయింది, ఏదో అయిపోయింది, నేను కొట్టేస్తున్నాను, నువ్వు చేసిన తప్పులు ఎందుకంటే నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొత్తం తీసేస్తున్నాను, కానీ ఇక మీదట నువ్వు చెయ్యొద్దు. అయితే ఎప్పుడైతే ఆమెని దేవుడు సన్నిధికి తీసుకొని వచ్చారో అప్పుడు సొల్యూషన్ దొరికింది. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే దేవునితో అంటుకట్టుబడి ఉంటాం. దేవునితో ఎట్లా ఉండాలంటే మనం అంటుకట్టబడాలి. ఒకానొక సమయంలోనంట ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంది బ్రదర్ చిన్న మాట అని చెప్పేసి అని కంటిన్యూ చేస్తున్నారేమో అనుకోబాకండి. నాకు మళ్ళీ ఇంక అవకాశం రాదు. దాదాపుగా 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటాను వచ్చి చెప్పాను. ఇక్కడ ఒక వ్యక్తి ఒక ఊర్లో అంటే జస్ట్ ఒక చిన్న ఇల్యూజన్ అంతే, అదొక్కటి చెప్పి నేను ముగించేస్తాను. ఒక ఊర్లో ఒక మామిడి చెట్టు ఉందంట. మామిడి చెట్టు ఉంటే సాధారణంగా పిల్లలు అటు పోతా ఆ మామిడి చెట్టుని రాళ్ళతో కొట్టారు. మామిడికాయలు కాసేటప్పటికే రాళ్ళతో కొడితే దాన్ని తీసుకొని తిన్నారు. తిని యాక్ అన్నాడు ఒకడు. ఏందిరా అంటే ఇది చాలా పుల్లగా ఉంది యాక్ అని చెప్పేసి పక్కన పడేసాడు. కాయలు కొట్టిన కాయలన్నీ పక్కన పడేసేటప్పటికే ఆ మామిడి చెట్టుకి బాగా బాధేసిందంట. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే, మీరు దీంట్లోంచి లాజిక్లు మ్యాజిక్లు లాగొద్దు దయచేసి. అయితే ఈ మామిడి చెట్టుకి బాగా బాధేసిందంట. ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయింది, పక్కన చెట్లు చూస్తే తియ్యటి మామిడికాయలు వస్తాయి, నా బతుకెందుకు, నా జీవితం ఎందుకు ఇట్లాగే అయిపోయిందని చెప్పేసి అని బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక నేను చచ్చిపోతా అని చెప్పేసి అని వెళ్ళిపోతా ఉందంట. వెళ్ళిపోతా ఉంటే దారిలో ఒక ఆయన కనిపించాడు. మా ఆగాగు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు అంటే, లేదు నన్ను వదిలేండి, నేను చచ్చిపోతాను, నాకు బతకాలని ఆశ లేదు, నాలో పుల్లటి మామిడికాయలు వస్తున్నాయి అని చెప్పేసి అనిందంట. అంటే సరే నేను నీకు సొల్యూషన్ చెప్తానంట. సరే రమ్మని చెప్పేసి అంటే ఆయన వచ్చి దాని చుట్టూరు ఆ చెట్టు చుట్టూరు ఏం చేశాడంటే ఉన్నటువంటి ఆ చెత్త చెదారం మొత్తం తీసేసి దానికి కొంచెం నీళ్లు పెట్టి యూరియా వేసి రకరకాలమైన పరిస్థితులన్నీ చేశాడంట. ఆ నెక్స్ట్ ఇయర్కి ఈ విధమైన సెట్టింగ్లో ఉంది అది. అప్పుడు ఏమైంటో చెప్పండి సాధారణంగా? అర్థం కావట్లా. ఇప్పుడు 10 మామిడికాయలు కాసేది కాస్త ఒక 50 మామిడికాయలు కాస్తుంది. కానీ అవి ఎట్టున్నాయి, మళ్ళీ వచ్చి కొట్టారు పిల్లలు, మళ్ళీ తీసుకొని చూస్తే మళ్ళీ పుల్లగానే ఉందంట. చీది ఇంకా పుల్లగా ఉందంటలోనే దీనికి ఇంకా డిప్రెషన్ అయిపోయింది. అదేదో ఆయన ఎవరో వచ్చి బాగు చేస్తానన్నాడు, ఈయనెవరో వచ్చి బాగు చేస్తానన్నాడు, రకరకాలైన పరిస్థితులు మనల్ని ఈ లోకంలో బాగు చేస్తాయేమో, రకరకాల దాన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా బాగు చేస్తానేమో అని అనుకుంటే జీవితంలో ఏ మార్పు జరగల. ఇక వెళ్ళిపోయి నేను చచ్చిపోతాను ఇంకని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయిందంట. మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఒక ఆయన ఎదురుపడి నీకు ఇంకొక సొల్యూషన్ చెప్తాను, ప్లీజ్ నా మాట వినవా, ఈ ఒక్కసారి నా మాట వినవా అంటే సరే చెప్పు అందంట. సరే నువ్వు అక్కడే ఉండు అని చెప్పేసి ఆ చెట్టుకి కొంచెం భాగాన్ని కట్ చేసేసి ఇంకొక మామిడి చెట్టుని తీయటి మామిడి చెట్టుకున్నటువంటి ఆ కాండాన్ని తీసుకొని వచ్చేసి దీనికి ఏం చేశాడంట, అంటుకట్టాడు. అంటుకట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వదిలేస్తే ఆ మామిడి చెట్టు బాగా పెరిగింది. ఈసారి మళ్ళీ పెరిగిన తర్వాత చూస్తే మళ్ళీ వచ్చారు పిల్లలు, మళ్ళీ తీసుకొని చూస్తే ఒక మామిడికాయ ఒకటేమో తిని రే చాలా తీయగా ఉంది ఇది అన్నాడు.
ఇంకొకడేమో తిని చీ పుల్లగా ఉందిరా అన్నాడు. మళ్ళీ ఇంకోటి చా మీ ఇద్దరు కదా నేను వచ్చి చూస్తానని చెప్పి ఇంకొకటి వచ్చి చూసి మళ్ళీ టేస్ట్ చేసి ఏంద్రా ఇది మళ్ళీ పుల్లగానే ఉందని చెప్పేసి మళ్ళీ దాన్ని తీసేసాడు. తీసేసిన తర్వాత దీనికి అర్థం కావట్లా, అసలు ఏం జరుగుతుందిరా బాబు నా జీవితంలో, కొద్దిగా మంచిగా ఉంటున్నాను, కొద్దిగా చెడ్డగా ఉంటున్నాను, కొద్దిసేపు ఏమో తీయగా ఉంటుంది జీవితం, కొద్దిసేపు ఏమో మరీ పుల్లగా ఉంటుంది, ఇంకా నా వల్ల కాదని చెప్పేసి మళ్ళీ నేను పోతానని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి మళ్ళీ కనిపించి ఆయన, అమ్మ నేను నీకు నీ జీవితంలో ఇక నువ్వు పుల్లగా ఉండటానికి అవకాశం లేకుండా నేను ఒక మార్గం చేస్తాను అన్నాడంట. ఏంటండి అదంటే, నీ కొమ్మలు మొత్తం నరికేస్తా అంటే నిబ్బుట్టదా అండి? పుట్టదా? నిబ్బుట్టది, కానీ ఓర్చుకోవాల్సిందే అని చెప్పి సరే కానీ అనిందంట. ఫస్ట్ ఒప్పుకోకపోయినా సరే కానీ అన్నప్పుడు తర్వాత ఈయన ఏం చేశాడంటే ఆ పుల్లగా ఉన్న దాన్ని మొత్తాన్ని కట్ చేసి ఆ కాండానికి ఏం చేశాడంటే ఈ తీయటి మామిడికాయ యొక్క కాండాన్ని తీసుకొని వచ్చేసి కంప్లీట్గా ఎక్కువ శాతం దీన్ని పెట్టేసి అంటుకట్టేశాడు. అంటుకట్టిన తర్వాత కొద్ది రోజుల తర్వాత చూస్తే ఎట్లా మారిపోయింది ఆ చెట్టు? తీయటి మామిడికాయలుగా మారిపోయింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ విషయం ఏంటంటే ఆ పుల్లటి మామిడి చెట్టుకి సాదృశ్యం మనమే, ఆ తీయటి మామిడి చెట్టుకి సాదృశ్యం యేసయ్యే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పుల్లగా ఉన్నటువంటి మన జీవితాన్ని, పాడైపోయినటువంటి మన జీవితాన్ని ఎప్పుడైతే దేవునితో అంటుకడతావో, నువ్వు దేవుని నమ్ముకున్నంత మాత్రాన దేవుడితో అంటుకట్టబడుతూ ఉన్నంతసేపు నీ జీవితంలో నీకేం పెద్ద పెద్ద మాలలు తెచ్చేయరు. నువ్వు యేసుప్రభు నమ్ముకుందేమో అని చెప్పేసి నీ మెళ్ళ పెద్ద పెద్ద గజిమాలలు తెచ్చి సన్మానాలు చేయరు. యేసుప్రభు నమ్ముకుంటే కొన్నిసార్లు చీత్కారాలు ఉంటాయి, చేదరింపులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఎందుకంటే నా జీవితంలో నేను అన్నీ భరించాను. నేను సామాన్యంగా దేవుని నమ్ముకునే వ్యక్తిని కాదు. మా నాన్న పూజారి, ఇంట్లో పూజలు రకరకాలమైనవి చేస్తూ ఉండేవాడు. నేనైతే చర్చి కనిపిస్తే ఊసేవాడిని, ఇట్లా రోడ్లో నడవాలన్నా నడిచేవాడిని కాదు. ఎందుకంటే నేను మైలబడిపోతాను, నేను అపవిత్రునైపోతాను అని చెప్పేసి అటు పక్కంతా తిరిగిపోతూ ఉండేవాడిని. అటువంటి నా జీవితం, చర్చి కనిపిస్తే ఊసేసిపోయేవాడిని. ఈ గోల ఎప్పుడు పోయిద్దిరా బాబు అని చెప్పేసాను. అటువంటి నా జీవితాన్ని నేను ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పేసి ఊరందరికీ, ఎన్ని ఊర్లు ఉన్నాయి అన్ని ఊర్లు తిరిగి చెప్పాలి అనుకున్నా. కానీ నా దేవుడు ఈ రోజున నా చేత తిరిగి చెప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఏమని అంటే యేసుప్రభువే నిజమైన దేవుడు, ఆయన దగ్గర మాత్రమే నీకు రక్షణ, సంతోషం, సమాధానం, ఇవన్నిటినీ మనం మోసుకొని పోవాలనేది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాలన్నిటినీ ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని మన ముందు ఉన్నటువంటి క్రిస్మస్ ఈవ్లోకి అలాగే నూతనమైన సంవత్సరంలోనికి మనము ఎంటర్ అవ్వాలి. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దీన్ని మన మధ్యలో ఉన్నటువంటి అయ్యగారు సమ్మరైజ్ చేసి ముగింపు ప్రార్థన చేస్తారు. వండర్ఫుల్. గట్టిగా చప్పలు కొట్టి అభినందన తెలియచేద్దాం. యవనస్తులతోటి చాలా సూటిగా, నేనైతే అట్ట మాట్లాడలేను, ఎందుకంటే మీరందరూ ఏమనుకుంటారో నేను. కాబట్టి యవనస్తులు కాబట్టి ఖచ్చితంగా మీకు ఎలాంటి మీ లాంగ్వేజ్లో చాలా బాగా మాట్లాడారు. నాకు బాగుంది. ఇప్పుడు నేను తిట్టలేకపోయినా మిమ్మల్ని తిట్టించినట్టు కదా. అది తిట్టడం కాదు, దేవుడు మనతో మాట్లాడాడు. ఆమేన్. సో మన స్టేటస్లోకి వచ్చి దేవుడు మాట్లాడాడు. కాబట్టి యవన బిడ్డలందరూ కూడా యవన కాలంలో, నేను వచ్చిన తర్వాత ఒక మాట, మంచి మాట నాకు బాగా నచ్చింది. ఏంటంటే యవ్వనస్తులు మోకాళ్ళు వేస్తే ఏమైపోద్ది చెప్పండి? సైతానోడు గడగడలాడిపోతాడు. అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే మనల్ని గడగడలాడిస్తున్నాడు. అందుకనే మనం మోకరించకుండా వాడు చేస్తున్నాడట. కాబట్టి వాడు కుతంత్రాలకి యవ్వనస్తులు లోబడరు. ఆమేన్. మన యవ్వనస్తులు వాడి కుతంత్రాలకి చెప్పండి లోబడము, అంతే. కాబట్టి మనందరం కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత యోహాన్ గారు చాలా అద్భుతమైనటువంటి సందేశం అందించారు. చాలా మంచి సమయం తీసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ మనతోటి టైం గడపటం మనకి చాలా సంతోషంగా ఉంది. దేవుడు వారిని ఇంకా పరిచర్యలో బలంగా వాడుకోవాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరోసారి గట్టిగా చప్పలు కొట్టి వారికి అభినందన తెలియచేద్దాం. మరి యవనస్తుల
కార్యక్రమాన్ని ఈరోజు ముగిస్తున్నాం ప్రార్థన చేసి. మరి జెస్సీ బాబు ప్రార్థన చేస్తే నేను ఆశీర్వాదం ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇది యవనస్తుల కూటం కదా, కాబట్టి యవనస్తులు ప్రార్థన చేస్తే బాగుంటుంది. ప్రార్థన చేసుకుని లేచి నిలబడదామండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కన్నులు మూసుకున్నట్లయితే చివరి ప్రార్థనతో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా ఈ కార్యక్రమము నీ చిత్తంలో, నీ ప్రణాళికలో, నీ అభిషేకంలో మేమందరము పాల్గొంది ఇంత విజయవంతంగా మొదటి ఈ యవనస్తుల క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడానికి నీవు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతని, ఈ భాగ్యాన్ని బట్టి నీకు వేల కొలది స్తుతులు, స్తోత్రాలు. ఎవరైతే ప్రభా వారి విలువైన సమయాన్ని నీ సన్నిధానంలో ఈరోజు గడిపి ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వారు చేస్తున్న ప్రయత్నములన్నిటిలో మీరు తోడుగా ఉండి వారిని ఇంకను నడిపించండి. ఇంతవరకు ప్రభా గ్రీటింగ్స్ ద్వారా, స్కిట్స్ ద్వారా, కొరియోగ్రఫీస్ ద్వారా అనేకంగా ప్రభా నీ నామాన్ని మహింపరచడానికి నీవు ఇచ్చిన గొప్ప ధన్యతని, భాగ్యాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అలాగనే ప్రభా నీ వాక్యం ద్వారా నీవు మా అందరితో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. యవనస్తులు ఈ దినములలో ఎలా జీవిస్తున్నారో నీ వాక్యం ద్వారా, నీ దాసుని ద్వారా మరొకసారి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని హెచ్చరించిన విధానమును బట్టి నీకు వేల కొలది స్తుతులు, స్తోత్రాలు. ప్రభు అటు రీతిగా నీ వాక్యానుసారంగా, నీ వాక్యానికి లోబడి విధేయులుగా జీవించటకు సహాయమును అనుగ్రహించండి. అలాగనే మా యవనస్తుల జీవితంలో ఎవరికైతే ఏ శోధనలు, ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు లోకానుసారంగా ఎదురవుతున్నాయో వాటిని ప్రార్థన ద్వారా, నీ వాక్యం ద్వారా జయించటకు ప్రభు అటువంటి విశ్వాసమును మా జీవితంలో అనుగ్రహించని తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభు నీ ఆత్మాభిషేకములో మమ్మల్ని అందరినీ నడిపించినందుకై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సమస్త కార్యక్రమములో నీ అధ్యక్షతను నడిపించినందుకై వేల కొలది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంగా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం. దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దివ్య సమాధానం మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మరొకసారి మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. సెలవు తీసుకుందాం. ఈరోజు యవనస్తుల కూడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రత్యేకమైన